జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన వేల కోట్ల రూపాయల విలువైన మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన సొత్తు అంతిమంగా ఎక్కడికి చేరిందో తేల్చేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ ట్రయల్ను ముమ్మరం చేసింది. కల్పిత కంపెనీలు, అస్మదీయ సంస్థలను అడ్డం పెట్టుకుని బహుళ అంచెలు, అత్యంత సంక్లిష్ట లావాదేవీల ద్వారా అక్రమార్జన మొత్తాన్ని అంతిమ లబ్ధిదారుకు చేర్చినట్లు ప్రాథమికంగా గుర్తించిన ఈడీ ఏ మార్గాల ద్వారా డబ్బును మళ్లించారో గుర్తించేందుకు ప్రయత్నిస్తుంది. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి వసూలు చేసిన ముడుపుల సొత్తు మీ ద్వారానే అంతిమ లబ్ధిదారుకు చేరినట్లు స్పష్టమైన ఆధారాలున్నాయి. ఈ సొత్తంతా ఏ మార్గాల్లో చేర్చారు, ఆ సొత్తుతో ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు అంటూ సిట్ అధికారులు మద్యం కుంభకోణంలో కీలక నిందితులైన ఆ నలుగురిని సుదీర్ఘంగా ప్రశ్నించారు. మాజీ సీఎం జగన్కు సన్నిహితులైన సీఎంఓ, మాజీ కార్యదర్శి కె ధనుంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ, ఐటీ శాఖ మాజీ సలహాదారు రాజ్ కేశరెడ్డిలను సిట్ అధికారులు 2 రోజుల కస్టడీకి తీసుకున్నారు. తొలుత నలుగురిని వేర్వేరుగా ప్రశ్నించారు. వారి జవాబులన్నీ క్రోడీకరించి మిగతా వారితో క్రాస్ వెరిఫికేషన్ చేసుకున్నారు. నలుగురి సమాధానాలకు పొంతన లేకపోవడంతో ఒకేసారి అందరినీ కలిపి ప్రశ్నించారు. అయినా దర్యాప్తునకు వారు సహకరించలేదు. తమకేమీ తెలియదని, మద్యం కుంభకోణంతో సంబంధం లేదని పదే పదే చెప్పారని సమాచారం. వీరి పాత్రపై సేకరించిన కీలక ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలను చూపించి అధికారులు ప్రశ్నించగా మౌనం దాల్చినట్లు తెలుస్తుంది. భారతీ సిమెంట్స్లో డైరెక్టర్ అయిన మీరు ఏ హోదాలో డిస్టిలరీలు, మద్యం సరఫరా కంపెనీల యజమానులతో సమావేశమయ్యారు అంటూ గోవిందప్ప బాలాజీని సిట్ అధికారులు ప్రశ్నించగా అసలు తానెప్పుడూ వారితో సమావేశం కాలేదని బుకాయించినట్లు సమాచారం. ఏ తేదీల్లో ఎక్కడెక్కడ సమావేశాలు జరిగాయో ఆధారాలు చూపించి ప్రశ్నించగా అవన్నీ వ్యక్తిగత సమావేశాలంటూ సమాధానమిచ్చినట్లు తెలిసింది. మద్యం ముడుపుల సొమ్ము అంతిమ లెక్కలన్నీ మీ దగ్గరికే చేరేవి కదా అని అడగ్గా తాను చార్టెడ్ అకౌంటెంట్ మాత్రమేనని, మిగతా వివరాలేవి తనకు తెలియదని చెప్పినట్లు సమాచారం. ఈ సొమ్మును బెంగళూరు, హైదరాబాద్లో స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఎలా మళ్లించారు, ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు అని అడగ్గా తనకెలాంటి సంబంధం లేదని బాలాజీ జవాబిచ్చినట్లు తెలిసింది. సీఎంఓ కార్యదర్శిగా, సీఎంఓ ఓఎస్డీగా ఉన్న మీరు రాజ్ కేశరెడ్డి ప్రైవేటు కార్యాలయానికి పదే పదే ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అంటూ ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను ప్రశ్నించగా తామెన్నడూ వెళ్లలేదంటూ వారు జవాబిచ్చినట్టు తెలిసింది. వారు రాజ్ కార్యాలయానికి వెళ్లిన ఆధారాలు చూపించగా మౌనం దాల్చినట్లు సమాచారం. కేశరెడ్డితో సమావేశంలో ఏం చర్చించేవారు, ఆయనకు ఏం సందేశాన్ని చేర్చేవారు అని ప్రశ్నించి కొన్ని వివరాలు రాబట్టారు. రాజ్ కేశరెడ్డితో భేటీ ముగించుకొని తిరిగి వెళ్లేటప్పుడు మీ వాహనాల్లోనే ముడుపుల సొమ్ము తీసుకెళ్లినట్లు మా దర్యాప్తులో నిర్ధారణైంది. వాటిని ఎవరికి అందజేసేవారు అని ప్రశ్నించిన కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిల నుంచి మౌనమే సమాధానమైంది. ముడుపుల ఎలాంటి సంబంధము లేకపోతే ఆ సొత్తు చేరాల్సిన వ్యక్తులకే చేరుతుందా లేదా అనేది మీరెందుకు పర్యవేక్షించేవారు అని నిలదీగా ఆ బాధ్యతలు తామెప్పుడు చూడలేదని చెప్పారు. వారు చెప్పింది నిజమేనా, అధికారులు ఈ ముగ్గురు నిందితులు చెబుతున్నవి నిజాలా కాదా అని కేశరెడ్డితో క్రాస్ వెరిఫికేషన్ చేసుకున్నారు. ముడుపుల వసూలుకు అనుసరించిన విధానం, విదేశాలకు ఎలా తరలించారు, ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు, ఎన్ని డొల్ల కంపెనీలు సృష్టించారు తదితర అంశాలపై కొన్ని వివరాలని సిట్ రాబట్టగలిగింది.
జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన వేల కోట్ల రూపాయల విలువైన మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన సొత్తు అంతిమంగా ఎక్కడికి చేరిందో తేల్చేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ ట్రయల్ను ముమ్మరం చేసింది. కల్పిత కంపెనీలు, అస్మదీయ సంస్థలను అడ్డం పెట్టుకుని బహుళ అంచెలు, అత్యంత సంక్లిష్ట లావాదేవీల ద్వారా అక్రమార్జన మొత్తాన్ని అంతిమ లబ్ధిదారుకు చేర్చినట్లు ప్రాథమికంగా గుర్తించిన ఈడీ ఏ మార్గాల ద్వారా డబ్బును మళ్లించారో గుర్తించేందుకు ప్రయత్నిస్తుంది. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి వసూలు చేసిన ముడుపుల సొత్తు మీ ద్వారానే అంతిమ లబ్ధిదారుకు చేరినట్లు స్పష్టమైన ఆధారాలున్నాయి. ఈ సొత్తంతా ఏ మార్గాల్లో చేర్చారు, ఆ సొత్తుతో ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు అంటూ సిట్ అధికారులు మద్యం కుంభకోణంలో కీలక నిందితులైన ఆ నలుగురిని సుదీర్ఘంగా ప్రశ్నించారు. మాజీ సీఎం జగన్కు సన్నిహితులైన సీఎంఓతో మాజీ కార్యదర్శి కె ధనుంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ, ఐటీ శాఖ మాజీ సలహాదారు రాజ్ కేశరెడ్డిలను సిట్ అధికారులు 2 రోజుల కస్టడీకి తీసుకున్నారు. ఇక ఇదే అంశంపై మనతో పూర్తి సమాచారం ఇవ్వడానికి మా ప్రతినిధి బసవరాజు ఉన్నారు. బసవరాజు, చెప్పండి, సిట్ దర్యాప్తు మద్యం కుంభకోణం కేసులో ఎలా జరుగుతుంది, దానికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? లిక్కర్ స్కామ్ ఏదైతే మన రాష్ట్రంలో సంచలనంగా మారిన పరిస్థితి అందరికి తెలిసినదే. గత వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్ లో సుమారు 3,000 పైచలకు కోట్లు భారీ కుంభకోణం జరిగినట్లు ఇప్పటికే సిట్ అధికారులు నిర్ధారించడం జరిగింది. అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా తన స్పీడ్ ను పెంచింది. ఏదైతే మనీ ట్రయలింగ్ ముమ్మరం చేసి, అంటే ఓవరాల్ గా ఈ లిక్కర్ స్కామ్ లో అంటే తీసుకొచ్చిన లేదా అక్రమంగా ఆర్జించిన డబ్బు సొమ్ము అంతిమంగా ఎవరికి చేరింది, ఎక్కడికి వెళ్ళింది, ఇందులో కీలకంగా వ్యవహరించిన ఏదైతే సీఎం మాజీ కార్యదర్శి ధనంజయ రెడ్డి కావచ్చు, అలాగే అప్పట్లో జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా భారతి సిమెంట్ డైరెక్టర్ గా పనిచేసిన గోవిందప్ప బాలాజీలు కావచ్చు, అదేవిధంగా ఇదంతా కూడా సూత్రధారి పాత్రధారి వ్యవహరించిన రాజ్ కేసీరెడ్డి కావచ్చు. ఈ నలుగురిని అయితే అంటే ఏదైతే సిట్ అధికారులు, అదేవిధంగా ఈడీ చాలా సుదీర్ఘంగా, చాలా గోప్యంగా అనేక రకాలుగా క్రాస్ చెకింగ్ చేసి విచారించి మొత్తంగా అంటే జరిగిన ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్ నోట్ చేసుకుంటూ మనకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు అల్టిమేట్ గా జరగాల్సింది ఒకటే, ఏదైతే జగన్ ఆయన సతీమణి భారతిని విచారించడమే తదుపరి చర్యగా మనకు తెలుస్తా ఉంది. ప్రభుత్వ పరంగా అయితే అన్ని నివేదికలు సిద్ధం చేసుకొని, అన్ని ఆధారాలు గ్యాదర్ చేసుకొని తర్వాత స్టెప్ అయిపోతున్నట్లు మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ఏదైతే నిన్నటి రోజు 8 గంటల పాటు కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ధనంజయ రెడ్డిని కావచ్చు విచారించడం జరిగింది. అయితే ఒకరికొకరు పొంతన లేని సమాధానం చెప్పారు. అంటే ఏదైతే దొంగలు అంటే తాము జబ్బలు చరుచుకునే పరిస్థితి, లేదా ఒకరి మొక్కలు ఒకరు చూసుకొని తెల్లమొహం వేసుకునే పరిస్థితి కనిపించింది. అంటే ఏదైతే విడివిడిగా విచారించినప్పుడు ఒక రకమైన సమాధానం, క్రాసింగ్ అందరినీ సంయుక్తంగా విచారించినప్పుడు మరొక రకమైన సమాధానము. చాలా వరకు అంటే తెలీదు, మేము చూడలేదు, మాకు తెలీదు, మాకు సంబంధం లేదని చెప్పినట్టు తెలుస్తా ఉంది. ఏదైతే సిట్ అధికారులు లేదా ఈడీ అధికారులు అంటే ఎవిడెన్స్ తో సహా చెప్పినప్పుడు పలానా రోజు పలానా దాంట్లో మీటింగ్ లో మీరు ఉన్నారు, అప్పుడు ఎందుకు వెళ్ళారన్నప్పుడు అప్పుడు నాలుగు ఖర్చుకొని అది వ్యక్తిగత సమావేశమనో లేదా ఏదో దాటవేసే క్రమంలో సమాధానం ఇచ్చి వీళ్ళందరూ కూడా అడ్డంగా బుక్ అయినట్లు తెలుస్తా ఉంది. ప్రధానంగా రాజ్ కేసిరెడ్డి ఆయన ప్రైవేట్ కార్యాలయానికి ఒక సాక్షాత్తు ముఖ్యమంత్రి సీఎంఓగా కార్యదర్శిగా పనిచేస్తున్న ధనంజయ రెడ్డి, అదేవిధంగా ఆయన ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి గంటల తరబడి ఏదైతే సమావేశం కావడము లేదా చర్చించడం అయితే సంచలనంగా చాలా విచిత్రంగా అధికారులు అయితే భావిస్తున్న పరిస్థితి. అంటే ఎంటర్ అధికార యంత్రాంగాన్ని ఆఫ్టర్ ఆల్ ఒక సామాన్య వ్యక్తి దగ్గర వీళ్ళు పెట్టినట్లు తెలుస్తా ఉంది. ఏదైతే రాజ్ కేసిరెడ్డి ఈ కథంతా ఈ డిస్టిలరీలు కావచ్చు, లేదా బినామీ ఫ్యాక్టరీలు కావచ్చు, లేదా బినామీ ఇతరత్ర కంపెనీలు కావచ్చు, డొల్ల కంపెనీలు కావచ్చు, ఇవన్నీ కూడా క్రియేట్ చేసి అంటే ప్రభుత్వం నుంచి వీరిద్దరి సహకారంతో ఈ డబ్బునంతా ఏదైతే డిజిటల్ సిస్టమ్ లేని డబ్బునంతా అంటే లిక్విడ్ మనీనంతా కూడా గ్యాదర్ చేసుకుని తదుపరిగా ఎవరు చేర్చాలో వాళ్ళు చేర్చినట్లు తెలుస్తా ఉంది. మొత్తం మీద ఈ లిక్కర్ స్కామ్ అయితే మరో సంచలనంగా మారబోతుంది. ఇప్పటికే ఏదైతే మనం చూసినట్టయితే గతంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ చూసాం, అదేవిధంగా కవిత ఇప్పుడు స్కామ్ లో జైలు పాలై ఇప్పుడు బయట ఉన్న పరిస్థితి, అదేవిధంగా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రులు కావచ్చు, వాళ్ళంతా కూడా శిక్ష అనుభవిస్తున్న పరిస్థితులు. కాబట్టి ఖచ్చితంగా ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్ లో అదే ఏదైతే శిక్షలు ఖచ్చితంగా వీరు కూడా పడతాయి, వీరు కూడా జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది అనే ఒక చర్చ అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో భారీగా జరుగుతున్న విషయం మనకు తెలుస్తా ఉంది.
అయితే బసవరాజ్, దీనికి సంబంధించి ఇంకా ఎవరినైనా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఈడీ కావచ్చు, దీనికి సంబంధించి కొత్త కోణంలో ఏమైనా దర్యాప్తు అంటే కేవలం నగదు రూపంలోనే ఏదైతే మద్య అమ్మకాలు జరిగిన నేపథ్యంలో ఆ నగదు బదిలీకి సంబంధించి ఇంకా వేరే ఎవరినైనా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా? ప్రస్తుతం అయితే అంటే మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి లేదా ఏదైతే సిట్ ఈడీ అధికారులు గ్యాదర్ చేసిన అంశాలను బట్టి మనకు అర్థమయ్యేది ఖచ్చితంగా నెక్స్ట్ అరెస్ట్ అంటూ ఉంటే ఖచ్చితంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఒక ప్రచారం అయితే విస్తృతంగా జోరందుకుంది. ఇప్పటికే కీలకంగా ఉన్న ధనంజయ రెడ్డి కావచ్చు, వైఎస్డి కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, లేదా రాజ్ కేసిరెడ్డి, అదేవిధంగా గోవిందప్ప బాలాజీ, ఈ నలుగురు ద్వారా వేల కోట్లు ఎక్కడికి చేరాలో అక్కడికి చేరినట్లు అధికారులు ఇప్పటికే అన్ని విధాలుగా సమాచారం సేకరించి అంటే నివేదికను సిద్ధం చేసి పెట్టుకున్నట్టు తెలుస్తా ఉంది. తదుపరి చర్య ఎప్పుడనేది ఏదైతే మనం గమనించామో మన కడపలో జరిగిన మహానాడులో కూడా చాలా మందిని అంటే బీఆర్కే న్యూస్ విచారించి టచ్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఏదైతే లిక్కర్ స్కామ్ ఉంది, జగన్మోహన్ రెడ్డిని నిందితులుగా చూస్తా ఉన్నారు, మరి అరెస్ట్ ఎప్పుడు ఉంటుందని అడిగినప్పుడు చట్టం తన పని తాను చేసుకోబోతుంది, త్వరలో అరెస్ట్ కాబోతున్నారని వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నవి. అదేవిధంగా భారతికి కూడా ఏదైతే లిక్కర్ స్కామ్ పాపం తగిలే పరిస్థితులు కూడా లేకపోలేదనే సమాచారం మనకు తెలుస్తూ ఉంది. మరి మొత్తం మీద ఇది ఎప్పుడవుతుంది? ఏదైతే ఈడీ ఇప్పటికే దూకుడు పెంచింది, ఈ దూకుడు నేపథ్యంలో ఒకవేళ జగన్ విచారించేందుకు నోటీసులు జారీ చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అది ఎప్పుడు ఏమనేది త్వరలోనే అంటే సమీప భవిష్యత్తులో కూడా ఈ చర్యలు కూడా పూర్తయ్యే పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి మొత్తం మీద ప్రభుత్వం అయితే ఏదైతే కూటమి ప్రభుత్వం ఈ లిక్కర్ స్కామ్ పైన జరిగిన దాంట్లో ఎవరెవరు భాగస్వామ్యం ఉన్నాయి, ఎంత పెద్ద తలకాయలు ఉన్నా కూడా ఖచ్చితంగా బయటికి తీస్తాం, ఖచ్చితంగా చట్టపరంగానే అడుగులు వేస్తామని వీరైతే బల్లగుద్ది చెప్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే అంటే వైసీపీ ప్రభుత్వం అయితే కూటమి ప్రభుత్వం కక్ష కట్టింది, జగన్ ని జైలుపాలు చేయాలనే ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నడిపిస్తుంది. ఎక్కడ స్కామ్ జరగలేదని వారైతే ఏదైతే పార్టీ కార్యదర్శులు లేదా పార్టీ కీలకవేత్తలు అయితే మీడియా సమావేశంలో చెప్తున్న పరిస్థితి. ఓవరాల్ గా రాజకీయంగా ఏదైతే కూటమి ప్రభుత్వం కావచ్చు, వైసీపీ ప్రభుత్వం కావచ్చు, వారి వ్యక్తిగత కారణాలు లేదా వారి వ్యక్తిగత ఆరోపణలు ఎలా ఉన్నా కూడా మొత్తం మీద అధికార యంత్రాంగం అయితే ఇందులో సిట్ కావచ్చు, ఈడీ కావచ్చు, చాలా పకడ్బందీగా చాలా చిత్తశుద్ధితో పారదర్శకంగా దర్యాప్తు చేస్తున్నట్లు మనకు తెలుస్తా ఉంది. ఖచ్చితంగా సీఎం ధనంజయ రెడ్డి ఆయన కనుసన్నులోనే మొత్తం వ్యవహారం జరిగినట్లు ఇప్పటికే తేల్చేశారు. అదే విధంగా ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళంతా కూడా ఏదైతే నలుగురు టీమ్ గా ఉన్నారో ఈ నలుగురు టీమే ఎంటైర్ ప్రభుత్వాన్ని నడిపి ప్రభుత్వం తరఫున అంటే స్టేట్ వైడ్ గా వస్తున్న మద్యం అక్రమ డబ్బులన్నీ కూడా పోగు చేసి వారి వాహనాల్లోనే ఏదైతే ఎక్కడికైతే చేరాలో కేంద్ర పాలేదా అదేది కేంద్ర కమిటీ లేదా కేంద్ర పార్టీ కేంద్ర కార్యాలయం అనుకోండి లేదా జగన్ ప్యాలెస్ కనుక్కోండి, ఎక్కడికైతే చేరాలో అక్కడికి వీరి వాహనంలోనే డబ్బు తరలించిన పరిస్థితులు తెలుస్తా ఉన్నాయి. అంటే ఇంత పెద్ద అవినీతి అక్రమాలు కేవలం ప్రభుత్వ యంత్రాంగంతోనే సాధ్యమని వారు చేసి నిరూపించారు. సామాన్య వ్యక్తులైతే ఇంత డబ్బు తరలించలేరు. కాబట్టి ప్రధానంగా ఏదైతే మాజీ కార్యదర్శి ధనంజయ రెడ్డి కావచ్చు, ఓఎస్డి వీళ్ళిద్దరు వాహనాల్లో డబ్బంతా చేరినట్టు తెలుస్తుంది. బట్ ఆ డబ్బు ఎక్కడ నిల్వ చేశారు, ఎక్కడ కట్టలుగా పేర్చారు, లేదా బెంగళూరు, హైదరాబాద్ లాంటి తదితర ప్రాంతాల్లో అంటే ఏదైతే రియల్ ఎస్టేట్ కావచ్చు, విల్లాస్ కావచ్చు, ఇలా అనేక సంస్థలు పెట్టుబడులుగా అంటే బినామీల పేరిట పెట్టుబడులుగా పెట్టిన పరిస్థితులు ఉన్నాయా, లేదా విదేశాలకు తరలించారా, ఇవన్నీ కూడా మనకు బసవరాజ్ ఎక్కడైనా త్వరలోనే ఇదంతా కూడా బయటపడుతుంది. బసవరాజ్ ఎక్కడైనా అధికారులు సోదాలు నిర్వహించడం జరిగిందా? అనుమానితులు వీరు అని చెప్పేసి ఎక్కడైనా సోదాలు జరపడం జరిగిందా డబ్బులకు సంబంధించి? రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏదైతే ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటిదాకా అయితే అంటే ఈ లిక్కర్ స్కామ్ సంబంధించిన వారి అనుచరులు కావచ్చు, అన్యాయులు కావచ్చు, లేదా ఫాలోవర్స్ కావచ్చు, బినామీ వ్యక్తులుగా ప్రస్తుతం అయితే సోదాలు చేసిన పరిస్థితులు అయితే లేవు. కేవలం ఆ నలుగురిని టార్గెట్ చేసి ఆ నలుగురికి అంటే వాళ్ళ ఇళ్ళకి సంబంధించి వాళ్ళ ఇంట్లో ఉన్న డాక్యుమెంట్స్ సంబంధించి అదేవిధంగా ఏ సమస్యలు ఎక్కడ పాల్గొన్నారు, వారు ఎక్కడ ఏమేమి మాట్లాడారో ఇవన్నీ కూడా గ్యాదర్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే తదుపరి ఏదైతే ఈ మనీ ల్యాండ్ ఏదైతే మనకు ఈడీ దూకుడు పెంచిన నేపథ్యంలో ఒకవేళ బినామీలు లేదా అన్యాయులు ఆయా ప్రాంతాల్లో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ఇట్లాంటి ప్రాంతాల్లో ఉంటే ఒకవేళ ఖచ్చితంగా ముందు కూడా సోదాలు చేసి దాడులు నిర్వహించే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే వాళ్ళ నలుగురు పైన దృష్టి పెట్టి బసవరాజ్ అయితే టార్గెట్ చేసి
ఇంకో కోణంలో చూస్తే ఇది ఏపీలో కొత్త బ్రాండ్లు అనేది తీసుకురావడం జరిగింది. స్థానిక బ్రాండ్లను ప్రోత్సహించడం, స్థానికంగానే మద్యాన్ని తయారు చేసే కంపెనీలని నెలకొల్పడం, ఇవన్నీ కూడా జరిగాయి. సో ఆ కంపెనీలు స్థానికంగా మద్యం తయారు చేసే కంపెనీలు ఎవరికి ఇచ్చారు, అవి ఎలా వర్క్ చేశాయి, వాటికి సంబంధించి లావాదేవీలు ఆ కోణంలో ఏమైనా జరుగుతూ ఉందా? ఖచ్చితంగా ఏదైతే గత 5 ఏళ్ల పాలనలో మనం గమనించినట్టయితే అంటే పేరుగాంచిన ఏ డిస్టిలరీ కానీ ఏ కంపెనీ మందు కానీ మార్కెట్లో లేని పరిస్థితి. కేవలం అంటే బినామీలు లేదా డిస్టిలరీలను కొంత అప్పటికప్పుడు క్రియేట్ చేసుకొని అంటే బ్రాండెడ్ డిస్టిలరీ కాకుండా కొత్త కొత్తవి పేర్లతో క్రియేట్ చేసి కొత్త వారిని డిస్టిలరీలకి ఓనర్లను చేసి అంటే ప్రధానంగా ఏదైతే సారాలో కలిపి తాపారనే ఒక ప్రధాన ఆరోపణ అయితే బలంగా వినిపిస్తా ఉంది. మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏదైతే నంద్యాలలో ఎస్పీ రెడ్డికి సంబంధించిన ఒక డిస్టిలరీ ఉండింది. ఆ డిస్టిలరీని వైసీపీ వాళ్ళు స్వాధీనం చేసుకొని అక్కడ అంటే సారాలో అంటే నాటు సారా తీసుకొచ్చి అందులో కలర్ వేసి రకరకాల బ్రాండ్లతో ఏదైతే లిక్కర్ మార్కెట్ లో వదిలి అమ్మి సొమ్ము చేసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ రకంగా కూటమి నేతలు అయితే చాలా బలంగా ఆరోపిస్తున్నారు. అనేక మంది ప్రాణాలకు ఏదైతే కల్పించుకొని పెట్టిన డిస్టిలరీ ద్వారా అనేక మంది ప్రాణాలు సుమారు కొన్ని వేల మంది ప్రాణాలు బలి ఉన్నది గతంలో వైసీపీ ప్రభుత్వం అని ఇప్పుడు కూటమి నేతలు అయితే బలంగా చెప్తా ఉన్నారు. ఎలాంటి ఏదైతే కేవలం ఇది డబ్బు కోసమే అంటే జాతరలో రంగు నీళ్ళు అమ్మి సొమ్ము చేసుకున్న పరిస్థితి ఎట్లయితే కనిపిస్తుందో తిరునాళ్ళ జాతరలో, అదే విధంగా గత 5 ఏళ్లలో ఈ సారా ఒక స్పిరిట్ లోకి ఇలా రకరకాలుగా రంగులు కలిపి ఆ సొమ్మంతా కూడా పక్కదారి పట్టించి జనాన్ని అయితే నట్టేట ముంచి లేదా అనారోగ్యాలు పాలు చేసిన పరిస్థితి అయితే బలంగా వినిపిస్తుంది. ఆ డిస్టిలరీ తతంగం అంతా కూడా లాగినట్టు తెలుస్తుంది. అంటే కొన్ని బినామీ కంపెనీలు కావచ్చు లేదా అనామక కంపెనీలు కావచ్చు, కల్పిత కంపెనీలు కావచ్చు, ఇట్లా రకరకాలుగా ఈ డొల్ల కంపెనీలు ఎవరెవరివి ఏంటి, ఈ డిస్టిలరీకి ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటి, వాటికి పర్మిషన్ ఏంటి, అనుమతులు ఏంటి, అవన్నీ కూడా బయటికి తీసి వారిని ఆ డిస్టిలరీకి అసలు సూత్రధారులు ఎవరు, వాళ్ళకి ఓనర్ ఎవరు, ప్రొపరేటర్ ఎవరు, అదే విధంగా ఆ దిశగా కూడా దర్యాప్తు ముమ్మరం సాగుతుంది. ఆ భాగవతం కూడా బయటపడే అవకాశాలు కనిపిస్తుంది. రైట్ బసవరాజ్, థ్యాంక్ యూ.